కోరుతున్నాడు. దేవుడు మన నుండి ఆశించేదేంటి? దేవుడు మన తలనీలాలు కోరుతున్నాడని కొంతమంది తలనీలాలు ఇస్తూ ఉంటారు, లేదా పువ్వులు పలహారాలు కోరుతున్నాడేమో అని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. కానీ నిజదేవుడు నీ నుండి ఆశిస్తుంది ఏంటో తెలుసా? నీకు ఆయన యందు భయభక్తులు ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించే మనస్సు నీలో ఉండాలి. నీ సొంత అభిప్రాయాల మీద, నీ సొంత ఆలోచనల మీద, నీ స్వ అభిప్రాయాల మీద నువ్వు ఆధారపడాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆయన మీద, దేవుడు సత్యవంతుడు గనుక, ఆయనలో ఏ అబద్ధము లేదు గనుక, ఆయన న్యాయవంతుడు కాబట్టి, ఆయన మాట సత్యమైంది కాబట్టి, దేవుని మాట మీద మనం ఆధారపడి జీవించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారిని మనం పునాదిగా మార్చుకోగలిగితే, అప్పుడు దేవుని నుండి మనం మేలు పొందుకుంటాం. ఒక సందర్భంలో దేవుడు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినినేడల ఎంత మేలు అనే మాట ప్రభు మాట్లాడారు. అయ్యో ఇశ్రాయేలుని ఎందుకు అన్నారు అంటే, చాలాసార్లు మనం నష్టపోవడానికి లేదా ఇబ్బందులు పాలవడానికి కారణం దేవుని మాటకు మనలో